కోహ్లీ అన్న, ఈ బ్యాట్లన్నీ పట్టుకొని ఏం చేస్తున్నావన్నా? స్టిక్కర్లు మారుస్తున్నావా ఏంటి? స్టిక్కర్లు మార్చడం కాదురా, బ్యాట్ కాస్త లావుగా కనిపిస్తుంది, అందుకే బ్లేడ్తో గీకేసి కాస్త సన్నగా చేస్తున్నా. లావుగా ఉంటే ఏమవుతుందన్నా? మోసే కెపాసిటీ నీకుంది కదా. మనం మోసినా అక్కడ ఎంపైర్లు ఒప్పుకోవడం లేదురా బాబు. అదేదో సాంచా పట్టుకొని బ్యాటును అందులోంచి దూర్చి చూస్తున్నారు. అందుకే నా బ్యాట్లన్నీ కాస్త సన్నగా తరిగి పాడేస్తున్నా. అవునా? అయితే మన వాళ్ళందరికీ తలా 2 బ్లేడ్లు కొనిచ్చి బ్యాట్లను బక్కగా చేసుకోమని చెప్పాలి. ముందు ఆ పని చెయ్యు. సరే గాని కోహ్లన్నా, నిన్న పీబీకేఎస్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ చూసావా? చూడలేదురా, మనమున్నది ఐపీఎల్ ఆడటానికి, చూడడానికి కాదు. నిన్న పీబీకేఎస్ 3-1కే ఆల్అవుట్ అయిందన్నా. మంచి విషయమే కదరా. అలా తక్కువ స్కోర్కే ఆల్అవుట్ అయినందుకు వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ పడిపోయి ఉంటాయి కదా. రేపు మనం వాళ్ళ మీద ఈజీగా గెలవచ్చిక. లేదన్నా, వాళ్ళ కాన్ఫిడెన్స్ డబుల్ అయిపోయింది. అదెట్లారా? ఓడిపోతే కాన్ఫిడెన్స్ కోవాల్సిందే, అదే రూలు. వాళ్ళు కేకేఆర్ను 95కే ఆల్అవుట్ చేసి గెలిచారన్నా. ఐపీఎల్ హిస్టరీలో ఇదే లోయెస్ట్ డిఫెన్స్ అంట. ఇది తలుచుకుంటే నాకు భయమేస్తుందన్నా. పడాలి, భయపడాలి. పంజాబ్ అంటే ఆ మాత్రం భయం ఉండాల్సిందేరా రజత్. ఓహో, ఒక్క లో స్కోర్ మ్యాచ్ గెలవగానే రెచ్చిపోకురా శ్రేయాసు. మొన్న ఎస్ఆర్హెచ్ మీద 245ని డిఫెన్స్ చేసుకోలేకపోయారు, అది మర్చిపోకు. అది నేను ఫామ్లో లేనప్పుడు కోహ్లీ, ఇప్పుడు నేనొచ్చా, ఫామ్లోకి వచ్చా. వచ్చావా? 18 కోట్లు పెట్టి పచ్చడి కింద కొట్టించుకుంటున్నాడని సీజన్ మొత్తంలో కనీసం కోటికొకటి చొప్పున 18 వికెట్లైనా తీస్తాడా లేదా అని నీ గురించి సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఆ కోళ్ళ నోర్లన్నీ మూయిస్తా. చాహల్ దెబ్బ, అపోజిట్ టీం అబ్బా అని తంబునేల్స్ పెట్టేలాగా ఆడి చూపిస్తా. నువ్వు ఇప్పుడు ఫామ్లోకి వచ్చావు, మా వాళ్ళు ఎప్పటి నుంచో ఫామ్లో ఇరగదీస్తున్నారు. ఇప్పటి వరకు మా మీద ఒక్క ముంబై తప్ప 200 దాటి స్కోర్ చేసిందే లేదు. మీ మీద ఆర్ఆర్, జీటీ, ఎస్ఆర్హెచ్, ఇదిగో ఇన్ని టీంలు మీ బౌలర్లను కుక్కను కొట్టినట్టు కొట్టినాయి. అదంతా నేను ఫామ్లో లేనప్పుడు కోహ్లీ. ఇప్పుడు వేరు, అప్పుడు వేరు. ఒక్క మ్యాచ్ బాగా ఆడగానే ఫామ్లోకి వచ్చినట్టు కాదు, టైం కలిసి వచ్చినట్టు అంతే. వరుసగా 2-3 మ్యాచ్లు బాగా ఆడితే అప్పుడు ఫామ్లోకి వచ్చినట్టు. ఓ అలాగా? అయితే వరుసగా మనకే 2 మ్యాచ్లు ఉన్నాయి కదా, ఆ రెండింట్లో కనీసం మ్యాచ్కు 4 వికెట్లు తీసుకుంటే సరిపోతుందా? ఆ 4లో నీ వికెట్ కూడా 2 సార్లు తీసేస్తా కోహ్లీ. సరే చాహలు, చూద్దాంలే. మేమైతే మీ మీద కనీసం 250 కొడదామని ఫిక్స్ అయిపోయాం. నీకు చేతనైతే ఆపుకో, చూద్దాం. 250 కాకపోతే 300 కొట్టుకోండి బ్రో, నో ఫియర్. మా ఓపెనర్స్ను చూసావా? వాళ్ళ ముందు ఏ ఐపీఎల్ టీం ఓపెనర్స్ కూడా పనికిరారు. మా ప్రియాన్ సారియాగాడు చూడడానికే మిల్క్ బాయ్లా ఉంటాడు, కానీ మటన్ కీమా కొట్టినట్టు బాల్ని కొట్టి పడేస్తాడు. మా ఓపెనర్ ఫిల్ సాల్ట్ను చూసావా? చూడడానికి నిజంగా సాల్ట్ లాగే ఉంటాడు, కానీ కొడితే ఎండుమిర్చి గొంతులో కుక్కినంత ఘాటుగా ఉంటుంది. వాడొక్కడేనారా ఓపెనర్? నా గురించి చెప్పవా? నువ్వు తోపని ప్రపంచం అంతా తెలుసు కదన్నా, అందుకే చెప్పలేదు. అర్థమైందిరా, మొన్న స్లోగా ఆడాననే కదరా నీ ఏడుపంతా. పంజాబ్ మీద 200 స్ట్రైక్ రేట్తో ఆడి చూపిస్తా. నీకు నచ్చినట్టు ఆడన్నా, నీకు చెప్పే సాహసం నేను చేయలేను. అప్పుడప్పుడు చెప్తూ ఉండరా బాబు, లేదంటే కోహ్లీగాడు కెప్టెన్ను డామినేట్ చేస్తున్నాడని జనాలు నా మీద పడి ఏడుస్తారు. సరే అన్నా, నువ్వేదంటే అదే. మనోళ్ళంతా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారా? ముఖ్యంగా ఫీల్డింగ్ బాగా ప్రాక్టీస్ చేయమను. ఎవడైనా క్యాచ్లు మిస్ చేస్తే పరిగెత్తిచ్చి కొడతానని చెప్పు. అన్నా, మ్యాచ్ మధ్యలోనే కొడతావా? మ్యాచ్ మొత్తం అయ్యాక రూమ్లోకి పిలిచి కొడతావా? అంటే ఏంట్రా, నీకు దెబ్బలు తప్పవని ఫిక్స్ అయిపోయావా? అంతే కదా మరి. ఏందో అన్న, ఈ బాల్స్ నేను అనుకున్నట్టు అస్సలే రావు. నేను ఒకవైపు చేతులు పట్టుకుంటే అవి ఇంకోవైపు వెళ్తాయి. క్యాచ్ పట్టేద్దామంటే చేతులకు చెమటొచ్చి జారిపోతున్నాయన్నా. రే, ఈ గల్లీ క్రికెట్ కారణాలు ఇక్కడ చెప్పకరా. ఆ బౌలింగ్లో ఎలాగో పిచ్చ కొట్టుడు కొట్టించుకుంటున్నావు, కనీసం ఫీల్డింగ్ అయినా బాగా చేయడం నేర్చుకో. ఇదంతా ఎందుకన్నా? బాల్స్ తక్కువగా వచ్చే ప్లేస్ ఏదైనా ఉంటే నన్ను అక్కడ ఫీల్డింగ్ పెట్టండి, హాయిగా నిలబడి నిద్రపోవచ్చు. మంచి ఐడియా చెప్పినవరా. రే రజత్, వీని బాల్స్ ఎక్కువగా వచ్చే ప్లేస్లో ఫీల్డింగ్కి పెట్టు రేపు. వామ్మో, రేపు నాకు దెబ్బలు తప్పేలా లేవు. వెళ్ళి బాల్ ఆపడం నేర్చుకోవాలి. కోహ్లీ అన్న, రేపు మ్యాచ్ చిన్నస్వామిలో ఉంది. మంచిదే కదరా, మన హోమ్ గ్రౌండ్లో ఆడటం మనకే బలం కదా. కానీ మనం ఇప్పటి వరకు హోమ్ గ్రౌండ్లో ఆడిన రెండిట్లోనూ ఓడిపోయామన్నా. అవును కదా. సరేలే, సైలెంట్గా ఉండు. ఆ పంజాబ్ వాళ్ళు విన్నారంటే రెచ్చిపోతారు. విన్నారంటే ఏంటి కోహ్లీ? నేను వినేశాను అంటే రేపు మీ మీద మాదే గెలుపన్నమాట. ఒరే శ్రేయస్సు, ఆర్సీబీ సెంటిమెంట్ను నమ్ముకునే టీం కాదు, సెంటిమెంట్ను బ్రేక్ చేసే టీం. సరే చూసుకుందాం, మేమైతే ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నాం. సరేలే, ఆ కాన్ఫిడెన్స్ను నేను గ్రౌండ్లోనే పాతి పెట్టేస్తాలే. ఇప్పుడు వెళ్ళు, రేపు గ్రౌండ్లో కలుద్దాం. అన్నా, రేపు ఎలాగైనా గెలవాలన్నా మనం గెలిచి చిన్నస్వామిలో బోని కొట్టాల్సిందే.
అరే పీబీకేఎస్ మీద మనం గెలవమారా? గెలిచి పడేద్దాం. రేపు చూసుకో, చిన్న స్వామిలో ఆర్సీబీ బోని కొట్టబోతోంది. ఇది ఫిక్స్.